ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని మనందరి జీవితంలోనికి తెలియజేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. చాలా జాగ్రత్తగా మీరంతా కూడా గ్రహించాలని చెప్పేసి ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఒక సత్యం మీరు గమనించినట్లయితే పౌలు గారు సాధారణంగా ఏం చేస్తారంటే దేవుని చిత్తం వలన అపోస్తులను అన్నటువంటి బిరుదును ఇక్కడ తన యొక్క అపోస్తులత్వపు అధికారం సవాలు చేయబడినటువంటి సందర్భంలో లేక మరి ఆయన ఉత్తరాలు రాస్తున్నటువంటి సందర్భంలో ఈ యొక్క పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ వచ్చి ఉన్నాడు. మనలో చాలామందికి మాట్లాడేటువంటి మాటల్లో ఒక మాట వాడుకగా వస్తూ ఉంటుంటుంది. ఎలా ఉన్నారు అని చెప్పి మనం మాట్లాడినప్పుడు దేవుని చిత్తం వలన బాగానే ఉన్నాం, దేవుని దయ వలన ఇల్లు కొనుక్కున్నాం, దేవుని దయ వలన కారు కొనుక్కున్నాం అని ప్రతి మాటలో దేవుని చిత్తాన్ని దేవుని దయను ఉపయోగిస్తూ వాడుతూ ఉంటుంటారు చాలామంది. మంచిది, ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా సంతోషించదగ్గ విషయం అది. అలాగే పౌలు గారు ఏమంటుంటాడంటే దేవుని చిత్తం వలన అపోస్తులుడు అనేటువంటి బిరుదును తన యొక్క అపోస్తులత్వ అధికారం సవాలు చేయబడినటువంటి సందర్భంలోనో లేక మరి తన యొక్క ఉత్తరాలు చదువుతున్న వారు సంఘ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సరిదిద్దడానికి రాసినటువంటి సందర్భంలో ఉపయోగించినటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ రెండో వచనంలో చూసిన కొరింథులో ఉన్న దేవుని సంఘమునకు ఇది గమనించాలి. కొరింథులో ఉన్నటువంటి సంఘానికి గుర్తింపుగా రెండు విశేషణాలను ఈ పౌలు గారు చేర్చాడు. ఏంటంటే క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై, గమనించాలి, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై. ఎవరికి వాళ్ళు పరిశుద్ధపరచబడలేము, ఎవరు పరిశుద్ధులుగా ఉండలేము. క్రీస్తు యేసునందు ఇక్కడ గమనించాలి. నెక్స్ట్ రెండు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. ఈ రెండు విశేషణాలు మరి ఆ తర్వాత వాటికి చేర్చినటువంటి వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలంలో ప్రార్థించు వారందరికీ అనేటువంటి మాటలు ఈ కొరింథీ మొదటి పత్రిక యొక్క ముఖ్యాంశాన్ని సూచిస్తూ ఉన్నాయి. ప్రభు కోసం ప్రత్యేకించబడినటువంటి వారు ఆయనకు చెందినటువంటి వారు ఆయన అధికారానికే లోబడతారు. ప్రతి స్థలంలోనూ యేసుక్రీస్తే ప్రభువు. హల్లెలూయా. ప్రతి స్థలంలోనూ ప్రతి విషయంలోనూ యేసుక్రీస్తే ప్రభు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఈ యొక్క సత్యాన్ని మనం ఖచ్చితంగా గ్రహించాలి, స్వీకరించాలి, అనుసరించాలి. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ప్రతిరోజు ప్రభు సన్నిధి, ప్రతి పూట ప్రభు సన్నిధి మనం ఖచ్చితంగా అనుసరించాలి, స్వీకరించాలి, సరి చేసుకోవాలి. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం వాక్యమే. వాక్యాన్ని గ్రహించినంత వరకు వాక్యం వెల్లడగుడుతోడనే వెలుగు కలుగుతుందంట. అప్పుల చీకటిలో వెలుగు కలిగించేది యేసయ్య వాక్యం, అనారోగ్య చీకటిలో వెలుగు కలిగించేది యేసయ్య వాక్యం, వివాహ జీవితంలో వెలుగు కలిగించేది యేసయ్య వాక్యం. కాబట్టి ఈ యొక్క వాక్యపు సత్యం తెలుసుకోకుండా, వాక్యపు లోతులో నడవకుండా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, వింటున్నారా, ఎంత కష్టపడినా ఫలితము, ప్రయోజనం శూన్యమైపోతుంది. ఏ విధమైనటువంటి ప్రయోజనాన్ని మనం పొందుకోలేం. ఈ సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలి అని చెప్పి ప్రభు పేరట నేను మరీ తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈయన ఏం చెప్తున్నాడు? క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు అంటే అర్థం ఏంటంటే మన జీవితం ఎటువంటిదో, మనం ఎలా జీవించామో, మనం ఎలా బ్రతికామో, మనం ఎలా ఉన్నామో ఇది కాదు. ఎంత ఘోర పాపం చేసినా, ఎంత లోకానుసారమైన జీవితం జీవించినా, ఎన్ని చేసినా కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువును మనం అంగీకరించామో, మీకు ఎట్లాగా చెప్పాలంటే ఇది క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తును అంగీకరించకముందు ఎంత పాపులైనా, ఎంత దోస్తులైనా, ఎంత దుర్మార్గులైనా సరే యేసు రక్తము చేత కడగబడి నమ్మి బాప్తిసం పొంది యేసు ప్రభువారిని స్వీకరించినప్పుడు ఎప్పుడైతే బాప్తిసం పొందుతున్నామో ఆ నీరు యేసుక్రీస్తు రక్తముగా మనల్ని అందరినీ శుద్ధి చేస్తుంది. ఒక బెగ్గర్ లేకపోతే ఒక పేదింటి అమ్మాయి ఉన్నది.
ఆమెను ఒక కోటీశ్వరుడు ఇష్టపడి వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకునేంత వరకు కూడా ఆమె ఇంటి పేరు ఆమెదే, ఆమె జీవితం ఆమెదే, ఆమె పేదరికం ఆమెదే. ఎప్పుడైతే ఆమెను వివాహం చేసుకోవాలని తీర్మానించుకున్నాడో ఆమె స్టేటస్ మారిపోయింది, ఆమె స్థితి మారిపోయింది, ఆమె జీవితం మారిపోయింది, లైఫ్ స్టైల్ మారిపోయింది. అంతవరకు చిన్న గుడిసెలు మూలన పడుకుని ఉండవచ్చు. ఎప్పుడైతే ఈ యొక్క కోటీశ్వరిని ఆమె చేసుకున్నదో పట్టు పరుపు మీద పడుకుంటుంది. అంతవరకు వండుకోవటానికే కూడా అవకాశం లేకపోవచ్చు, కానీ ఇప్పుడు 10 మంది పని వాళ్ళు వండి పెడతారు, ఏది కావాలో అది ఆర్డర్ చేసుకుని ఇంట్లోకి వస్తుంటారు. ఇదంతా జరగడానికి ఆమె ఏమైనా కష్టపడ్డదా? ఆమె ఏమైనా కృషి చేసిందా? ఆయన ఆమెను ఇష్టపడి చేసుకోవటం వల్ల ఆయన ఉచితంగా అవన్నీ ఆమెకు అనుగ్రహించాడు. అలాగే ఈ రోజున ఈ మాటలు మీరు వింటున్నటువంటి మీలో చాలామందికి అర్థమవలసిన విషయం ఏంటంటే, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై, ఎలాగంటే మనకు మనం పరిశుద్ధపరచబడినాం కాదు, మనకు మనం నీతిమంతులుగా చేయబడినటువంటి వాళ్ళం కాదు, మనకు మనం సంపాదించుకున్నటువంటిది కానే కాదు ఇది. మరి ఎలా వచ్చింది ఇదంతా అని చూసినట్లయితే, క్రీస్తు యేసునందు అంటే ఎవడను క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించాను. ఆమె ఎప్పుడైతే వివాహం చేసుకుందో, వివాహానికి ముందు పేదరాలు, వివాహానికి ముందు తినడానికి తిండి లేదు, వివాహానికి ముందు కట్టుకోవడానికి బట్టలేదు, వివాహానికి ముందు అసలు ఏమీ లేవు, ఘోరమైన స్థితి, సరైన ఆరోగ్యం లేదు, సరైనటువంటి ఏమీ లేవు. కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తిని వివాహం చేసుకుందో ఆమె జీవితం, ఆలోచన, లైఫ్ స్టైల్ సమస్తము కూడా అంతా మారిపోయింది. ఎలాగా, ఎందుకని అని మనం చూసినట్లయితే, కేవలం ఆయన స్వీకరించింది, ఆయన వివాహం చేసుకుంటానంటే ఆమె అంగీకరించింది, యాక్సెప్ట్ చేసేది. అలాగే ఈరోజు యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నటువంటి మీ జీవితాల్లో కూడా ఎప్పుడైతే యేసు ప్రభువును నమ్ముకున్నారో, ఆయన స్వీకరించారో, అంతవరకు మీ జీవితం నార్మల్గా ఉండొచ్చు, అంతవరకు మీ జీవితం లోకానుసారంగా ఉండొచ్చు. మోసం చేశారు, లంచాలు తీసుకున్నారు, దోషాలు చేశారు, పాపం చేశారు, బూతులు తిట్టారు, తాగారు, ఎన్నో చేసి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే యేసు రక్తం చేత కడగబడ్డారో, అదే చెప్తున్నాడు ఇక్కడ ఆయన, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై. పరిశుద్ధపరచుకోండి అనలేదు, పరిశుద్ధపరచబడ్డారు. అంటే ఎవరో మనల్ని పరిశుద్ధపరిచారు. ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన రక్తం ద్వారా మనం పరిశుద్ధపరచబడ్డాం. కాబట్టి ఈరోజు మీరు అనుభవిస్తున్నటువంటి శ్రమలు అవ్వచ్చు, హింసలు అవ్వచ్చు, బాధలు అవ్వచ్చు, ఏవైనా సరే వాటి నుంచి విడుదల పొందుకోవడానికి చాలా తక్కువ సమయం, చాలా సింపుల్. ఏంటంటే యేసు ప్రభువును అంగీకరించడమే, ఆయన మన విమోచకుడని గ్రహించడమే. హల్లెలూయా. నమ్ముటి నీ వలనైతే నమ్మవానికి సమస్తం సాధ్యమే అనేటువంటి వాక్యాన్ని మనం స్వీకరించాలి. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి మీలో చాలామందికి మరి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతుండొచ్చు, జీవితం గందరగోళంగా కనిపిస్తూ ఉండొచ్చు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు మీకు ఎదురవుతుండొచ్చు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చామో ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? రండి 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 రండి, ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నాకేం భారం లేదనుకుంటున్నారే మీరు? ప్రతి మనిషికి భారం ఉన్నది. కొంతమందికి వివాహం జరగట్లేదు, అదొక భారమే. కొంతమందికి ఉద్యోగం రావట్లేదు, ప్రమోషన్ రావట్లేదు, భర్త మారట్లేదు. ఇలాగా అనేకమైనటువంటి బంధకాలలో, సమస్యల్లో చాలామంది సతమతమవుతూ ఉన్నారు. వింటున్నారా? చాలామంది సతమతమవుతూ ఉన్నారు. వాటన్నిటికీ విడుదల ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క వాక్యం. దేవుని వాక్యం వెలుగులో ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. అందుకనే భక్తుడు ఏమంటాడంటే, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. వాక్యం బ్రతికించడం ఏంటి కదా? చాలా సాక్ష్యాలు విన్నాం ఇలాంటి. చనిపోవాలని రైల్వే ట్రాక్ ఎక్కాను, కానీ అప్పుడే దేవుని వాక్యం వచ్చింది ఒక ఫోన్లో, ఆ వాక్యం విన్నాను, నా జీవితం మారిపోయింది. డీజెస్ దినకరన్ గారు కూడా చనిపోవాలని రైల్వే ట్రాక్ ఎక్కడికి వెళ్తుంటే ఒక వాక్, ఒక మాట, వాళ్ళ అంకులు ఎవరో చెప్పినటువంటి ఒక మాట, అది దేవుని మాట, ఆయన స్వీకరించాడు. చూసారా?
చనిపోతే అక్కడితో అయిపోయినా ఎవరికి తెలియకపోదుడు. కానీ బ్రతికాడు, ప్రభు కోసం బ్రతికాడు, ప్రభు కోసం జీవించాడు, ప్రపంచాన్ని ప్రభావితం చేశాడు. హల్లెలూయా. నేను సజీవుడనై నా దేవుని మహిమను చాటేదని అంటాడు భక్తుడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా జీవాన్ని ప్రకటించాలి, మరణాన్ని కాదు. జీవ మరణాలు 4 వశం అంట. నేను మృతులు దేవుని స్తుతించలేరు, కాబట్టి నువ్వు ఇక్కడ ఉండగానే దేవుని స్తుతించగలుగుతావు. హల్లెలూయా. నువ్వు ఇక్కడ ఉండగానే దేవుని స్తుతించగలుగుతావు. మరి అలాగైతే మరి పరలోకం ఇలాగ స్తుతే ఉంటుంది అంటారు కదా, మరి అప్పుడు మృతమే కదా, మనం చచ్చిపోయిన వాళ్ళం కదా. లేదు, దేవుడేం చెప్తున్నాడు? దేవుడేం చెప్తున్నాడు ప్రియులారా? నేను మృతుడినైతిని కానీ యుగ యుగములో సజీవుడును అని పునరుత్థానుడైన యేసుప్రభువు వారు చెప్పినటువంటి మాటను మనం స్వీకరించినప్పుడు ఈ మట్టి శరీరం మట్టిలో కలిసిపోద్దు, కానీ యేసుక్రీస్తు వారు వచ్చిన కూడా మన మహిమ శరీరం దాల్చుకొని మరలా మనం పునరుత్థానం చెందుతాం. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మనం ఉండగలుగుతాం. సో వాక్యంలో ఉన్నటువంటి శక్తిని మనం గ్రహించినప్పుడు చాలా అద్భుతమైన ఫలితాలు మనం చూడగలుగుతాం. అందుకని ప్రతిరోజు వాక్యాన్ని వినాలి, ప్రతిరోజు ప్రభు సన్నిధిలో గడుపుతూ ఉండాలి మనం. అందుకని ఏమి కార్యక్రమం పెట్టాలని ఆలోచించినప్పుడు దేవుడు ప్రతిరోజు ప్రభు సన్నిధి నేను పెడితే దేవుడు ఏం చేస్తాడంటే అడుగు ఊహించి వాటికంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రతిరోజు ప్రభు సన్నిధి కాదు, ప్రతి పూట ప్రభు సన్నిధిని దేవుడు నడిపిస్తూ వస్తున్నాడు. హల్లెలూయా. చాలా సంతోషించదగ్గ విషయం. ఈ కొరింథీ పత్రికలు అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి చాలా విషయాలు మనకి నిజ జీవితానికి ఉపయోగపడేటువంటి విషయాలు, మన సంఘంలో సమాజంలో జరుగుతున్న విషయాలన్నీ కూడా వీటి ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉంటుంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం గమనించినట్లయితే పౌలు గారి యొక్క ప్రామాణికమైనటువంటి శుభవచనాల్లో త్రిత్వంలో ఉన్నటువంటి మరి ఇద్దరు వ్యక్తులు, తండ్రి అయినటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తును ప్రస్తావించాడు, తండ్రిని కుమారుని ప్రస్తావించాడు. ప్రభు అనేటువంటి మాట పాత నిబంధనలో దేవుడైనటువంటి యెహోవాను మరి జ్ఞాపకం చేయడం ద్వారా యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని రూఢిపరుస్తుంది. కొత్త నిబంధనలో ప్రభు అనేటువంటి మాట దేనికి సాదృశ్యంగా ఉంటుందంటే, పాత నిబంధనలో మనం చూసినట్లయితే ఆ మాట దేవుడైనటువంటి యెహోవా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. అందుకనే పౌలు గారు చూడండి, ఇంకా ముందుకెళ్ళి కొన్ని ఉత్తరాలు ఏమంటాడు, తండ్రి అని దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసం అనేది మీకు తోడుగా ఉండను గాక అంటాడు. సో తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మన దేవుడు. కాబట్టి ఈ యొక్క త్రిత్వాన్ని గుర్తు చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు మన పౌలు గారు ఎప్పుడు కూడా. ప్రియులు గమనించాలి, నీ జీవితం కొంచెం గందరగోళంలో ఉందని చెప్పి దేవుడు ఏదో కన్ఫ్యూజన్లో ఉన్నాడు అనుకోవద్దు. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు అన్ని వేళలా మంచివాడే. మరి మంచివాడైతే మంచి చేయాలి కదా, నా జీవితం ఎందుకు ఈ సమస్య? ఒక కోకోనట్ని మీరు చూసినట్లయితే దాంట్లో ఆయిల్ రావాలంటే ఈజీగా రాదు. అది ఎండబెట్టాలి, నలగొట్టాలి, పొగబట్టాలి, మిషన్లో వేయాలి, నలపాలి. అంత చేసాక దాంట్లోంచి సువాసనతో కూడిన ఆయిల్ వస్తుంది. అలాగే నా జీవితాలు సువాసనకరంగా ఉండాలి అంటే చూడండి, మీరు ఒక బంగారం ముద్దనట్టుకు వెళ్ళిచ్చి దీన్ని ఒక రింగి చేయండి అంటే అన్నీ ఏం చేస్తాడు? దానికి ఏ నొప్పి తగలకుండా చేసిస్తాడా? మంచి కూలింగ్లో వేస్తాడు, శోధనకు గురవుతుంది, వేడి చేస్తాడు, మంటలు వేసి కాలుస్తాడు. అన్నీ చేసి దాన్ని చాలా విధాలుగా చేశాక నువ్వు అనుకున్న రూపం వచ్చాక అప్పుడు నీ చేతిలో పెడతాడు. నీవు అనుకున్న రూపం నీకు రావాలంటే అది ఎన్నో శ్రమలు గుండా వెళ్ళాలి. అప్పుడు నీ చేతికి పెట్టుకుంటావు, ఆనందిస్తావు, దాన్ని చూసి అనేక మంది ఆనందిస్తారు. అలాగే నా జీవితాలు దేవునికి అనుకూలంగా మలచబడాలి, దేవుని చిత్తంలోనికి మార్చబడాలి అంటే ఖచ్చితంగా కొలిమిలోకి వెళ్తూ ఉంటాం, ఇబ్బందుల కొలిమిలోకి. శ్రమలు మనల్ని సాధువులుగా చేస్తాయి, శ్రమలు మనల్ని యోగ్యులుగా చేస్తాయి. శ్రమల ద్వారా ఓర్పు నిరీక్షణ పరిస్థితి చూసారా?
లింక్ ఉంటాయి, ఇంటర్లింక్ ఉంటాయి అన్నమాట. ప్రైమరీ స్కూల్, హై స్కూల్, ఇంటర్మీడియట్, డిగ్రీ, చూసారా? ఇవన్నీ ఒకటి స్టెప్ ఎక్కుకుంటూ వెళ్ళినప్పుడు వాళ్ళు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతారు. అలాగే ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో కూడా మెట్లు ఉంటాయి, లిఫ్ట్ ఉండదు, ఒకేసారి ఇలా వెళ్ళిపోటాకి. కానీ చూసి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే లిఫ్ట్లో వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది అనమాట. అంటే వాళ్ళు ఎక్కిన స్టెప్స్ అన్నీ కనిపించవు వాళ్ళకి. ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి మీలో చాలామంది మరి చాలా ప్రతికూల పరిస్థితులు గుండా వెళ్తూ ఉండవచ్చు, జీవితంలో గందరగోళాన్ని ఎదుర్కొంటూ ఉండవచ్చు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఎదురవుతుండొచ్చు. ఏం చేయాలో తెలియనప్పుడు ఏం చేయాలో తెలుసా? యేసుని స్తుతించాలంతే. థ్యాంక్ యూ జీసస్, వందనాలు యేసయ్యా ప్రభువా నీకే, అంతే, ఇంకేం అవసరం లేదు. మీ సమస్య ఎటువంటిదైనా సరే, మీరు వెళ్తున్న బంధకాలు ఎటువంటివైనా సరే, కేవలం థ్యాంక్ యూ చెప్పండి, దేవునికి స్తుతించండి, దేవుని మహింపరచండి, హల్లెలూయా, దేవుని గణపరచండి. అద్భుతాలు మనం చూడగలుగుతాం. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు, సమస్తము కూడా సాధ్యమే. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్నటువంటి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉన్నప్పుడు కృంగిపోవద్దు ఎప్పుడు కూడా. శోధించబడిన మీదట సువర్ణం మరింత ప్రకాశవంతం. దేవుడు నిన్ను నన్ను ప్రకాశవంతమైన వ్యక్తిగా, 10 మందికి ఉపయోగపడేటువంటి వ్యక్తిగా, 10 మందికి దీవెనకరమైన వ్యక్తులుగా నిన్ను నన్ను చేయాలని ఆశపడుతున్నారా? ఎంతమందికి విజయం కావాలంటే అందరూ హల్లెలూయా చెప్తారు, చేతులు ఎత్తేస్తారు. ఎంతమంది యుద్ధం చేస్తారు, ఎంతమంది యుద్ధానికి సిద్ధం, అన్ని చేతులు దిగిపోతాయి. యుద్ధం లేనిదే విజయం లేదు. హల్లెలూయా. వింటున్నారా? గమనించాలి ప్రియులారా, సిలువ లేనిదే కిరీటం లేదు. సిలువ శ్రమలో జయించాడు కాబట్టి యేసుప్రభువు వారు మనకి జీవం వచ్చింది. ఆయన మరణించాడు, మనల్ని జీవింపజేశాడు. ఒకని మరణము ద్వారా, చూసారా, మొదటి ఆదాము ద్వారా మనందరికీ మరణం వస్తే, మొదటి ఆదాము చేసిన పాపం ద్వారా మనందరికీ శాపం వస్తే, పాపం వస్తే, ఒక నీతిమంతుని మరణం ద్వారా మనందరికీ జీవం వచ్చింది. జీవించగలుగుతూ ఉన్నాం ఈ రోజున. హల్లెలూయా. జీవం. కాబట్టి ఈ యొక్క కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో చాలా మూల్యమైన సత్యాలు ఉంటాయి. కాబట్టి మిస్ కాకుండా జాగ్రత్తగా వినండి. అపోస్తలులను, నేను పిలువబడిన వాడిని, ఏర్పాటు చేయబడిన వాడిని అని ఎలా చెప్పగలుగుతున్నాడు? గతంలో పౌలు గారి జీవితం చూసినట్లయితే ముక్కోపి, అందరినీ కూడా చంపటాకని సిద్ధం పడ్డాడు తన నమ్ముకున్న సిద్ధాంతం కోసం. ఎంతగానో తెగించాడు, ఏదైనా చేశాడు, ఎలాగైనా జీవించాడు. దేవుని పేరెత్తితే ఊరుకోలేదు. కానీ ఇప్పుడు ఏర్పాటు చేయబడ్డా నేను, క్రీస్తు యేసునందు ఏర్పాటు చేయబడిన వ్యక్తిని నేను, పిలువబడిన వ్యక్తిని నేను, దేవుని చేత అంగీకరించబడిన వ్యక్తిని నేను. హల్లెలూయా. చూసారా, దేవుడు ఒక వ్యక్తిని ఆకర్షించినట్లయితే, దేవుడు ఒక వ్యక్తిని స్వీకరించినట్లయితే, దేవుడు ఒక వ్యక్తిని మరి ఏర్పాటు చేసుకున్నట్లయితే, ఆ వ్యక్తి ద్వారా జరిగేటువంటి అద్భుతాలు, ఆశ్చర్యాలు, ఆ వ్యక్తి ద్వారా జరుగుతున్నటువంటి కార్యాలు అమోఘం, అద్భుతం. హల్లెలూయా. నీకు సమస్యలు ఎక్కువైపోయాయి, అప్పులు ఎక్కువైపోయాయి, రోగాలు ఎక్కువైపోయాయి, భార్యాభర్తల మధ్య సమస్యలు, ఇంటిలో సమస్యలు, ఒంటిలో సమస్యలు, కుటుంబంలో సమస్యలు, సంఘంలో సమస్యలు, సమస్యలు సమస్యలు సమస్యలు. ఏం చేయాలో తెలియక జీవితాన్ని ముగించేయాలని అనుకుంటున్నారా? ఎస్, కరెక్టే. అయిపోయింది, మీ జీవితం ముగించేశారు అనుకోండి. ఇప్పుడు మీరు బ్రతుకుతున్నది, బ్రతుకుట క్రీస్తే, నేను క్రీస్తు కొరకే బ్రతుకుచున్నాను, నేను ఎప్పుడో చనిపోయాను, నా జీవితం ఎప్పుడు ముగించబడింది అనేటువంటి ఆలోచనతో మీరు జీవించండి. అనేటువంటి ఆలోచనలతో మీరు ముందుకు రండి. క్రీస్తు కొరకు జీవించడం మొదలు పెట్టండి. అద్భుతాలు మీ ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు. చనిపోవాలనుకున్న మిమ్మల్ని అనేక మంది జీవించడానికి కారణంగా వాడుకుంటాడు.
నా జీవితంలో నేను చూశాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. నా అనుభవాన్ని నేను చెప్పగలుగుతున్నాను. హల్లెలూయా. ఓడిపోయినట్టు అనిపిస్తుంది ఆ జీవితంలోనూ, ఏమి సాధించలేనట్టు అనిపిస్తూ ఉందా? అంత గందరగోళం ఉన్నట్టున్నదా? ఇంకెందుకు వచ్చిందిలే ఈ జీవితం అనిపిస్తున్నట్టు ఉన్నదా? ఎస్, మీరు అనుకున్నది అంతా కరెక్ట్ అవ్వచ్చు. వింటున్నారా? మరి ఏం చేయాలి? అన్నీ పక్కన పెట్టి యేసయ్య కొరకు జీవించడం మొదలుపెట్టండి. హల్లెలూయా. యేసయ్యని స్వీకరించండి, యేసయ్యని అంగీకరించండి, యేసయ్య చిత్తానికి లోబడండి. అంతా యేసే, జగమంతా యేసే అన్నాడు ఒక భక్తుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటంటే అంతా యేసే, జగమంతా కూడా యేసేనంట. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీవు కూడా నీ జీవితానికి కేంద్రంగా, నీ జీవితం అంతా కూడా ఆయన చిత్తానికి లోబడినప్పుడు అద్భుతాలు చూడగలుగుతారు. నిజంగా నీ జీవితానికి యేసే కేంద్రంగా ఉన్నట్లయితే ఏది చేసినా కూడా ఇది దేవునికి మహిమనా, ఇది దేవునికి ఘనతేనా, ఇది దేవుని చిత్తానికి అనుకూలంగా ఉన్నదా, ఇది దేవుని చిత్తం ద్వారా జరుగుతున్నదా అని ప్రతిదాన్ని చెక్ చేసుకుని మనం ఏం చేస్తామంటే ఇది దేవునికి మహిమ లేదా, వద్దులే. ఇందాక ఒక సంఘటన నేను గుర్తు చేసుకోవడం జరిగింది. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఎర్లీ మార్నింగ్ 6 o'clock ప్రేయర్ జరుగుతున్నాయి చర్చెస్లో. ఆ చర్చికి వెళ్ళాలని చెప్పి నేను ఆశతోటి వెళ్తూ ఉన్నాను. 6 గంటలకు కరెక్ట్గా చర్చిలో ఉండాలి. కానీ సమయం చూస్తే 5:50 అలాగైపోయింది. చాలా వేగంగా వెళ్తున్నాను బైక్ మీద, ఎర్లీ మార్నింగ్ చీకటితోటి. విచిత్రమైన విషయం ఏంటంటే రోడ్డు మీద 500 నోట్లు పడిపోయి ఉన్నాయి. ఒకచోట కాదు, రోడ్డు పొడుగున పడిపోయాయి. అది చూసినటువంటి వారంతా ఏం చేస్తున్నారంటే, లారీలో కొంతమంది వెళ్తున్నారు, లారీలోంచి దూకుతూ ఉన్నారు, బైక్లు ఆపుతూ ఉన్నారు. అందరూ ఏం చేస్తున్నారంటే ఏరుకుంటూ ఉన్నారన్నమాట. నా యొక్క ఆలోచన అంతా ఏముందంటే ఖచ్చితంగా 6 గంటల లోపలనే దేవుని సన్నిధిలో ఉండాలి అనే ఉద్దేశంతో ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే, ఇదేమో ఇలాగ అడ్డొచ్చినారు, అందరూ అడ్డు చేస్తున్నారు, తీసుకుంటూ ఉన్నారు. నా కాళ్ళ కింద ఉన్నాయి, నా బైక్ కింద ఉన్నాయి 500 నోట్స్. చూసుకుంటూ వెళ్తున్నాను. అస్సలు ఇంత ఆశ కూడా కలగలేదు, అసలు వాటి మీద మనసు కూడా వెళ్ళలేదు. అయినా సరే ఇంకా వేగంగా బైక్ని రైడ్ చేసుకుంటూ ఖచ్చితంగా 6 o'clock దేవుని సన్నిధికి వెళ్ళిపోవడం జరిగింది. హల్లెలూయా. ఆ రోజున 500 తీసుకున్న వాళ్ళకి నెక్స్ట్ డే అయిపోయి ఉండొచ్చు, అక్కడితో అయిపోయింది. ఆ 2 నిమిషాలు ఆనందించి ఉండవచ్చు. కానీ దేవుని సన్నిధికి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ని బట్టి, ఖచ్చితంగా అనుకున్న సమయానికి దేవుని సన్నిధికి వెళ్ళడాన్ని బట్టి, దేవుడిని ప్రేమించే విధానాన్ని దేవుడు చూసినప్పుడు దేవుడు ఎంతగానో హెచ్చించాడు. హల్లెలూయా. అటువంటి డబ్బులు ఎన్నో దేవుడు రోడ్ల మీద ఏరుకోమనలేదు, కానీ దేవుడు అనేక మంది ద్వారా ప్రేరేపించి ఈ పరిచర్యను ప్రోత్సహించి ప్రేమతో పట్టుకొచ్చి చేతిలో పెట్టలేనటువంటి రోజులు చాలా ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి సైతానుగాడు వెదజల్లుతూ ఉంటాడు నీ ముందు, ఆడు లోకాసులు చూపిస్తూ ఉంటుంటాడు. యేసుక్రీస్తు ప్రభువు కూడా, ఇదిగో నాకు మొక్కు చాలు, నమస్కారం పెట్టు. దేవుడు అక్కడ తల ఒగ్గినట్లయితే అక్కడితో అయిపోయేది. అన్ని నామల కంటే పైనామంగా హెచ్చించబడలేదు అక్కడితో అయితేనే. కానీ ఎప్పుడైతే అక్కడ రిజెక్ట్ చేశాడో, అక్కడ పక్కన పెట్టేశాడో, అక్కడ దాన్ని పట్టించుకోలేదు యేసయ్య, అన్ని నామాల కంటే పైనామంగా దేవుడి నామం హెచ్చించబడింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున ప్రియులారా, అవకాశాలు వస్తాయి. అది దేవుడిచ్చాడా, దెయ్యం ఇచ్చాడా, సైతానుగాడు ఇచ్చాడా, దైవమా దెయ్యమా గుర్తుపెట్టుకోవాలి. దేవుడిచ్చే అవకాశాలు ఎప్పుడు కూడా నీతిగా ఉంటాయి, నిజాయితీగా ఉంటాయి, క్లారిటీగా ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి, కష్టంగా ఉంటాయి. అంటే కష్టపడి నువ్వు కష్టపడతావని కాదు. చూడండి, ఇప్పుడు దేవుని చేత నీతిగా ఉండాలి మనం, కానీ అందరూ వచ్చి లంచం ఇస్తాక ట్రై చేస్తుంటారు. కష్టం కదా, నువ్వు ఉంటానన్నా ఉండనివ్వరు. ఇలాగా కొన్ని ప్రతికూల పరిస్థితులు అనేటువంటి ఎదురవుతాయి దేవుని కొరకు జీవిస్తూ ఉన్నప్పుడు. అక్కడ నువ్వు గెలిచావంటే, నువ్వు లంచం ఇచ్చుకుంటే 10 లక్షలు ఎంతో లంచం అనుకుందాం,
ఆ లంచం తీసుకున్నారనుకోండి, మనసు సంతోషం అనిపిస్తుంది అక్కడితోటి. కానీ దేవుడు చూస్తాడు అది. నీకు అది ఒక టెస్ట్ అనమాట. సైతాన్ గారు చెప్తాడు, ఇదిగో చూడు నీ భక్తుడు 10 లక్షలకి మెల్ట్ అయిపోతాడు, బెండ్ అయిపోతాడని. అప్పుడు సైతాన్ గాడు వస్తాడు, ఎవరొక ద్వారా పట్టుకున్న డబ్బులు దేవుడు చూస్తూ ఉంటుంటాడు. యోబు గారికి శ్రమ వచ్చింది కదా అలాగమాట. దేవుడేమో నీ మీద నమ్మకంతో లేదు లేదు నా బిడ్డ నా కోసం జీవిస్తాడు, విశ్వాసం నిలబడతాడు, ఎలాగైనా సరే దేవుని కొరకు జీవించాలని ఆశతో ఉంటాడని దేవుడు చెప్తూ ఉంటుంటాడు. సత్యనాడు ఏం లేదు చూడు డబ్బుల చేతులకు మాంటిపోతారు, భక్తి అసలు నీ మాట గుర్తురా చూడు అని అంటాడు. అప్పుడు అది సిచ్యువేషన్ నీకు ఎదురైంది. ఇప్పుడు ఏం చేస్తావు? అమ్మయ్య 10 రూపాయల కోసం ఎన్నో కష్టపడే రోజులు ఉన్నాయి, 10 లక్షలు ఒక సంతకం పెడితే వస్తుంది కదా అని చెప్పి నువ్వు బెండ్ అయిపోయినప్పుడు దేవుడు ఎంతగానో దుఃఖిస్తాడనమాట. సైతానుడు ఎగిరి గొంతులేస్తుంటుంటాడు. కానీ 10 లక్షలు కాదు 10 కోట్లైనా సరే నాకు ఇటువంటి సంపాదన అవసరం లేదు, ఇటువంటి సొమ్ము అవసరం లేదు. నా యేసయ్య నమ్మదగిన వాడు, ఈ యూనివర్సల్కే గాడు నా యేసయ్య, సర్వసృష్టికర్త. ఆయన ఆకాశాన్ని జ్ఞానంతో కొలిశాడు. ఆయన నన్ను హెచ్చించాలంటే 10 కాదు 100 కోట్లు ఒక్క నిమిషంలో ఇవ్వగలుగుతాడు. హల్లెలూయా అనేటువంటి విశ్వాసం నువ్వు కనపరిస్తే యేసయ్య ఎంతో సంతోషిస్తాడో. నిజంగా నువ్వు అడుగు ఊహించే దానికంటే 100 కోట్లు కాదు, వేలు లక్షల కోట్లు దేవుడు నీకు సమృద్ధిగా ఇవ్వగలుగుతాడు. హల్లెలూయా. అదొక టెస్ట్. చూడండి, మనకి చదువుకునేటువంటి రోజుల్లో ఇంటర్మీడియట్, డిగ్రీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇవన్నీ అవ్వక జాబ్ టెస్ట్ ఉంటుంది మనకి. జాబ్ ఎగ్జామ్కి చాలా కష్టపడి ప్రిపేర్ అవుతాం. ఆ ఎగ్జామ్కి నువ్వు పాస్ అయితే నీ జీవితాంతం శాలరీ వస్తుంది. ఆ ఎగ్జామ్ ఫెయిల్ అయితే నువ్వు జీవితాంతం కష్టపడవలసిందే, బాధపడవలసిందే. అంటే ఒక ఎగ్జాము నీ జీవితాన్ని సమృద్ధిలోకైనా నడిపిస్తుంది, సమస్యలోకైనా నడిపిస్తుంది. వింటున్నారా ప్రియులారా? ఒక ఎగ్జామ్, ఒక పరీక్ష, ఒక సిచ్యువేషన్ నీ జీవితాన్ని సమృద్ధిలోకైనా నడిపిస్తుంది, సమస్యలోకైనా నడిపిస్తుంది. థ్యాంక్ గాడ్. వింటున్నారా? ఒక నిర్ణయం, ఒక పని, ఒక సిచ్యువేషన్ నీ జీవితాన్ని సమస్యల్లోకైనా నడిపిస్తుంది, సమృద్ధిలోకైనా నడిపిస్తుంది. కాబట్టి నువ్వు నిలబడినట్లయితే ఆ సమస్యను, ఆ పరీక్షను జయించగలిగినట్లయితే, అంతే కదా. డిఎస్సి రాసామండి, డిఎస్సిలో క్వాలిఫై అయితే మంచి ఉద్యోగం, 60 సంవత్సరాల వరకు ఇంకా వాళ్ళకి చూసుకోవసరం లేదు, చక్కటి శాలరీ వస్తుంది, చక్కటి లైఫ్ స్టైల్. చూసారా, ఒకటే ఎగ్జామ్, ఇంకా మళ్ళీ తర్వాత ఏమి ఎగ్జామ్స్ ఉండవు. అది కానీ ఫెయిల్ అయినట్లయితే ఇంకంతే. ఏ ప్రైవేట్ స్కూల్లో చేసినా నెల 2 నెలలకు 3 నెలలకు అవసరమైతే వాళ్ళకి ఇష్టం లేకపోతే అన్నీ తీసేస్తారు, ఏదైనా చేస్తారు. ఎప్పుడు ఏ శాలరీ వస్తుంది ఎప్పుడు తెలీదు. అలాగే నువ్వు ఎప్పుడైతే సైతాను గడి పెట్టేటువంటి టెస్టులో నీకు దేవుని ఎదుటి నువ్వు ఆ పరీక్ష నువ్వు పాస్ అయినట్లయితే దేవుడు నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు, వారసులుగా చేస్తాడు. హల్లెలూయా. అనేక మందికి దీవెనకరంగా చేస్తాడు. ఏదైనా సరే నీ యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఆధ్యాత్మిక జీవితాన్ని బిల్డ్ చేసుకోవాలి, నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి, ఆత్మలో స్ట్రాంగ్గా ఉండాలి. అందుకనే భక్తుడు అంటాడు, నా ప్రియుడా, బాగానే పిలిచాడు, బాగానే. తర్వాత ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. హల్లెలూయా. ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లాలి అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. బలపరచబడ్డారా? ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని అందరినీ మరి ఆయన యొక్క కృపలో భద్రపరిచి నడిపించును గాక. ఆమేన్.